మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇలాగే వదిలిపెట్టేస్తే ఎస్సీలంతా యేసుప్రభుని నమ్ముకుంటారు. కాబట్టి ఏం చేద్దాం? ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాన్ని పీకేద్దాం, ఎస్సీలకు రిజర్వేషన్ పీకేద్దాం. అప్పుడు నంబర్ తగ్గుతుంది. అంతేనా? ఇలాగే వదిలిపెట్టేస్తే ఎస్సీలంతా యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. ఎక్కువ మంది ఎస్సీలే ఉండేది. ఎస్సీలంతా యేసుప్రభుని నమ్ముకుంటే మన ధర్మం ఏమైపోతుందో, మన మతం ఏమైపోతుందో, మన దేశం ఏమైపోతుందో, మన సమాజం ఏమైపోతుందో, ఏమైపోతుంది? సినిమా థియేటర్లో ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది, బ్రాందీ షాపుల దగ్గర లైను తగ్గుతుంది, పాన్ పరాకు, గుట్కా, హాన్సు, చైనీకైని వాడకం తగ్గుతుంది, పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య తగ్గుతుంది, కోర్టులో కేసుల సంఖ్య తగ్గుతుంది, రోడ్డు మీద యాక్సిడెంట్ల సంఖ్య తగ్గుతుంది, లంచం తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, లంచం ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దేశానికి నష్టమే కదా, నష్టమే కదా, విపరీతమైన నష్టం. సారాయి తాగే వాళ్ళు లేకపోతే దేశం ముందుకెళ్ళదంట. దేశానికి వచ్చేటువంటి బడ్జెట్లో ఆదాయంలో ఎక్కువ శాతం సారాయి నుంచి వస్తుందంట. గర్వంగా చెప్పుకోవాలి, మనం చెప్పుకోవాలి వద్దా? నిజంగా దేశభక్తుడు ఎవర్రా అంటే సారాయి తాగేవాడు. ఉదయాన్నే పచ్చి ముందు తాగాలి, నిద్ర లేవగానే క్వార్టర్ అందుకోనాలి, వాడు దేశభక్తుడు. మనం అనుకుంటాం కానీ వాళ్ళు చిన్న చూపు చూస్తాం కానీ నీకేం బుద్ధి ఉందా లేదా, పొద్దున్నుంచి పచ్చి సారాయి తాగుతున్నావు అని అంటాం కదా. వాడికి సెల్యూట్ కొట్టాలి. ఇలా నువ్వురా దేశభక్తుడు అంటే. నీ లివర్ని పాడు చేసుకొని, నీ కిడ్నీని పాడు చేసుకొని, నీ కుటుంబాన్ని పాడు చేసుకొని, నీ భవిష్యత్తును పాడు చేసుకొని, నీ బిడ్డల భవిష్యత్తు పాడు చేసి దేశానికి డబ్బునిస్తున్నావంటే నువ్వురా దేశభక్తుడు. శభాష్, ఇలా కొట్టాలి సలాం. కానీ కొట్టరే. నేను చెప్తున్నాను జోక్గా, సీరియస్ చెప్తున్నాను. మన దేశానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం సారాయి నుంచి వస్తుందంట. సారాయి తెలుసా మీకు? బ్రాందీ షాపులు ఉంటాయి కదా, అక్కడి నుంచి వస్తుందంట.